రూపాయలతో ధనలక్ష్మి అలంకరణ చేయడం జరుగుతుంది. ఇంకొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి వర్యులు అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు స్వామివారిని దర్శించుకోబోతున్నారు. కావున వ్యాపారస్తులందరూ అలంకరణకు తలతల మెరిసే నోట్లు మన సిటీ యూనియన్ బ్యాంక్ గుంటూరు వారు, కరూర్ వైశ్య బ్యాంక్ మంగళగిరి వారు, ఐసిఐ ఊపిరితో స్వామివారిని పూజించుకోవడం జరుగుతుంది. మరి ఇటువంటి భారీ నగదుని కొత్త నగదుగా మార్చిన మా సిటీ యూనియన్ బ్యాంక్ గుంటూరు ఇంతటి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మాకు అందరూ సహకరించిన ప్రతి కార్యకర్తకు, ప్రతి వ్యాపారస్తుడికు, యువజన సంఘాలు కానీ, ఎస్పీజీ యూత్ కానీ, వ్యాపార సంఘాలు కానీ, మరి వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు పేరు పేరున నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటాం. పోయిన సంవత్సరం 2 కోట్లండి, ఈ సంవత్సరం 2,30,00,000. ఎందుకంటే జనం కూడా ఆ వ్యాపారస్తులు కూడా మా డబ్బులు తీసుకొని దేవుడి దగ్గర పెట్టి మాకు ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళ సంతోషం కూడా మేము కాదనుకుంటే దేవుడి దగ్గర వాళ్ళకు కూడా ఏంటంటే సెంటిమెంట్గా కలిసి వస్తుందనే ఉద్దేశంతో మాకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డబ్బులు మళ్ళీ ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తుంది. దాదాపు 2 నెలల ముందు నుంచి కొత్త నోట్లు తీసుకొని బ్యాంకుల్లో అవన్నీ మా ఫ్లవర్స్ లాగా చేయటం. మరి వీళ్ళందరూ దాదాపు పొద్దున్న పూట సాయంకాలం 7-8 నుంచి అర్ధరాత్రి 2 వరకు కూడా ఎంతో కష్టపడి భార్యాభర్తలను వదిలిపెట్టి, పిల్లలను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి చేసి మాకు సంతోషం చేస్తున్నాం. 50 మంది ఉంటారండి. యువజన సంఘాలు కానీ, ఎస్పీజీ యూత్ కానీ, ఆర్వై సంఘాలు కానీ, వ్యాపార సంఘాలు కానీ అన్నీ. సిటీ యూనియన్ బ్యాంక్ కానీ, ఐసిఐసి బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్, యూనియన్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, అన్ని హెచ్డిఎఫ్సి బ్యాంకు, అన్ని బ్యాంకులు సహకరిస్తున్నారండి మాకు. దాదాపు 18 సంవత్సరాల నుంచి ఇంకో 10 లక్షలు 20 లక్షలు జనం ఇచ్చేదాన్ని బట్టి మేము చేస్తాం.